యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఎండిపోయిన ఎముకలతో నిండిపోయినటువంటి లోయ, నిరీక్షణ లేనటువంటి ఇశ్రాయేలు కానీ యూదులు కానీ తిరిగి మరలా తమ దేశాలను ఎలా స్వతంత్రించుకుంటారు, సమాధులు లాంటి అష్షూరు, సమాధి లాంటి బబులోను దేశాల నుంచి దేవుడు వారిని ఎలా బయటకు తీసుకుని వస్తాడు, తాను యెహోవా అయి ఉన్నానని వారితో ఎలా ఆయన నిరూపిస్తాడన్నటువంటి యెహెజ్కేలు ఆ ప్రవచనాన్ని మనం చూసాం. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా నిలబడడం మనం 14వ వచనంలో ధ్యానించాం. ఈ రెండో భాగంలో 15వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. ఈ లేఖన భాగం మనకు అర్థం కావాలి అంటే సొలొమోను మరణించిన తర్వాత ఏం జరిగింది, ఇశ్రాయేల్ దేశంలో మార్పు ఏమొచ్చింది అన్నది మనకు తెలియాలి. సొలొమోను నాన్నెవరు? సొలొమోను నాన్నెవరు? రాజైన దావీదు. రాజైన దావీదు ప్రత్యేకత ఏంటి అంటే, ఇశ్రాయేలు దేశ చరిత్రలో దావీదు లాంటి రాజు ఇంకొకటి ఇప్పటి వరకు పుట్టలే. దావీదు లాంటి రాజు ఇంకొకటి ఇప్పటి వరకు పుట్టలే. ఏంటి ఆయన గొప్పతనం అంటే, దక్షిణాన ఎదోము దేశం వరకు లేదా ఐగుప్తు నది వరకు, ఉత్తరాన హమాతు వరకు లేదా యూఫ్రటీస్ నది వరకు కూడా దాదాపు హమాతు అంచు వరకు పైన, తూర్పున ఈ యూఫ్రటీస్ నది ఉందిగా, తూర్పున ప్రవహిస్తుంది బబులోను దేశం ఆ ప్రాంతంలో యూఫ్రటీస్ నది వరకు, ఇటు పశ్చిమాన మధ్యధర సముద్రం వరకు, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు 7 దేశాలుగా విడిపోయినటువంటి ఈ మొత్తం భూభాగాన్ని ఒక్కడే 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఏకఛత్రాధిపత్యంగా ఒక్కడే ఇంత సువిశాలమైనటువంటి భూభాగాన్ని ఒక్కడే పరిపాలించాడు. తరువాతి కాలంలో వాళ్ళందరూ విడిపోయి తిరుగుబాటు చేశారు. కానీ ఈ అమ్మోను కానీ, మోయాబు కానీ, ఎదోము కానీ, ఆ హమాతు కానీ, చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా అప్పుడు దావీదు రాజ్యంలో ఉండిపోయేవాళ్ళు. దావీదుకి పన్ను కట్టేవాళ్ళు, కప్పం కట్టేవాళ్ళు. దావీదు అధికారాన్ని ఒప్పుకుంటూ దావీదుకి కానుకలు ఇచ్చి పంపించేవాళ్ళు. గొర్రెలను, పొట్టేళ్ళను, ధాన్యాన్ని, నూనెను ఇలా ఇచ్చి పంపించేవాళ్ళు. ఇలా 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేసినటువంటి భూభాగం మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలించాడు. ఆయన యూదుడు, యూదా గోత్రం. అయితే మొత్తం 12 గోత్రాలను పరిపాలించాడు ఆయన. అలాంటి గొప్ప యోధుడు, వీరుడు. యుద్ధాలు చేసి ఆయా రాజ్యాలను లోపరుచుకున్నాడు, యుద్ధాలు చేసి ఆయా వ్యక్తుల్ని లోపరుచుకున్నాడు. అందుకనే దావీదు లాంటి రాజు మరలా రావాలని కోరుకున్నారు యూదులందరూ. దావీదు రాజ్యంతో పోల్చబడింది. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఎందుకని రాయబడిందంటే, దావీదు లాంటి రాజు యేసు ప్రభువు అని, దావీదు కుమారుడైన, దావీదు రాజ్యాన్ని మరలా స్థాపిస్తాడు అని. అయితే దావీదు భౌతికమైన రాజ్యం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అది పరసంబంధమైన రాజ్యం. ఆ దావీదు మరణించిన తర్వాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. 40 సంవత్సరాలు సొలొమోను అద్భుతంగా పరిపాలిస్తాడు. ఎంత అద్భుతంగా అంటే, దేశంలో ఎక్కువ శాతం మందిని బానిసలుగా మార్చి, సొలొమోను పరిపాలనలో జ్ఞానం తప్ప ప్రవచనం లేదు, ప్రవక్తలు లేరు. ప్రవక్త అనేవాడిని కనపడకుండా పరిపాలించాడు అద్భుతంగా. దేవుని మాట అనేది లేకుండా చేశాడు పాపం సొలొమోను. ఎందుకని? దేవుడి మాట వస్తే మనోడి జ్ఞానానికి ఎక్కడ రేటింగ్ తగ్గుతుందో అని ప్రవక్త మాట వినపడకుండా, ప్రవక్త అజమాయిషి ఏమీ లేకుండా, ప్రవక్త అంటే దేవుని మాటను తెలియజేసేవాడు. చూడ్డానికేమో ఇరుగు పొరుగు రాజ్యాలను చూస్తే మాత్రం ఏంటండి యూదులకి ఎంత గొప్ప రాజ్యం అండి, ఎంత ధనవంతమైన రాజ్యం అండి, అసలు ప్రతి సంవత్సరం ఓడల మీద బంగారం వస్తుంది సొలొమోనుకి, ఎంత గొప్ప రాజు. ఓకే, గొప్పోడే. కానీ ఆయన గొప్పతనపు నీడలో ఎంతమంది బానిసలుగా మారిపోయారో లెక్కలేనంతమంది.
మీరు ఎప్పుడైనా చూడండి, కోటలు ఉంటాయి, కోటలు కట్టుంటారు. ఎక్కడ కట్టుంటారు కోటలు? పెద్ద పెద్ద కొండల మీద, అడవుల్లో కట్టుంటారు కోటలు. నాకు అనిపించేది, ఎంత ఎత్తు కొండ మీద కోట కట్టారు, వీళ్ళకి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది అని. తినడానికి తిండి కావాలి కదా, తిండి ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇక్కడ సిద్ధవటం కోట ఉంది, క్షమించండి గండికోట. సిద్ధవటం ఎక్కడ కదా ఉంటుంది, ఇటు గండికోట ఉంది మైలవరం దగ్గర. చూసారు ఎప్పుడైనా గండికోట? ఆ గండికోటకి వెళ్తే ఒక పెద్ద హాల్ ఉంది. ఎంత పెద్ద హాల్ అంటే ఈ చర్చిని తలకిందులుగా తిప్పితే పైకి ఇంకా 2వ అంతస్తు కూడా ఉంటే ఎంతటో అంత పెద్దది ఉంది. పెద్ద పెద్ద స్తంభాలు ఉంది. అడిగాను నేను, ఏంటిది ఇంత విశాలంగా ఇంత గొప్పదిగా ఉంది ఇది అంటే, వాళ్ళు చెప్పారు, ఇది ధాన్యం నిల్వ చేసేటువంటి గది అని. సింపుల్ చెప్పాలంటే మన కడప జిల్లా అంతా పండిస్తే దాంట్లో పడుతుందేమో, అంత ఉంటుంది. అతిశయోక్తిలో చెప్తున్నాలే, అంత కాదు. ఎంత ధాన్యం అంటే ఏకదాటిగా 10 సంవత్సరాలు కూర్చొని తిన్నా సరే ఆ మొత్తం ఆ కోటలో ఉన్న వాళ్ళంతా తరగదు, అంత ధాన్యం నిల్వ చేసేటువంటి గది అక్కడ ఒకటి ఉంది. ఇది చిన్నది, చోటా భీము లెక్క ఈ కోట. సొలొమోను అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఆ కోటలో ఉండే వాళ్ళు తినాలంటే ధాన్యం కావాలి కదా, ఆ కోటలు పైన కడతారు. అక్కడ ధాన్యం ఎక్కడి నుంచి పోతుందంటే, కింద ఉంటారే కోట చుట్టూ ఉంటారే వాళ్ళు పండించింది వీళ్ళకి పంపించాల. మరి రాజుగారు బ్రతకాలంటే, రాజుగారి చుట్టూ వాళ్ళు బ్రతకాలంటే వీళ్ళే కదా పండించాల్సి ఉంది, వీళ్ళే కదా పంపించాల్సి ఉంది కదా. సింపుల్గా తింటూ ఉంటాడు అనమాట. సరే, మనోడికి ఒక్క భార్య అయితే పర్వాలే, 2 పిల్లలు అయితే పర్వాలే. మనోడికి ఎంతమంది భార్యలు? 700 మంది. సింపుల్గా చాలా తగ్గింపు జీవితం. 700 మంది పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది భార్యలు? 700 మంది. ఆ 700 మంది ఏమైనా పేదంటి పిల్లలు అంటే కాదు. ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో రాజకుమార్తెలు వాళ్ళే ఉత్తినే ఒక అపార్ట్మెంట్ కట్టించి అక్కడ ఉండమంటే ఉంటుంది ఏంటి, మళ్ళీ పోటీలు ఉంటాయి వాళ్ళ మధ్య. కాబట్టి ఈవిడికి ఒక ప్యాలెస్ కట్టించాలి, ఈవిడికి ఒక ప్యాలెస్ కట్టించాలి. ఎన్ని ప్యాలెస్లు కట్టాలి? సింపుల్గా 700 ప్యాలెస్లు కట్టాలి. పోనీ అంతటితో సరిపెట్టుకున్నాడా? మరలా 300 మంది ఉపపత్నులు కదా, వాళ్ళకు కూడా కొంచెం రోషం ఉంటుంది కదా. సరే, అంతటితో వదిలిపెట్టాడా? కామాతురత గలవాడే ఇంకును అనేక మందిని ఉంచుకొని వచ్చును అని రాశాడు. నంబర్ పెట్టలే అక్కడ. ఎందుకని కదా, ఇప్పుడు కామాతురత కలిగి ఉంచుకున్నాడు అంటే ఇంకా ఆయన అంటాడు, మీరు నంబర్ గురించి ఆలోచించకండి అని ప్రసంగి గ్రంథంలో అంటాడు. నా కన్ను చూసిన దాంట్లో ఏది కూడా పొందకుండా దాన్ని నేను అడ్డగించలేదంటాడు. అంటే నేను చూసిన ప్రధాన్ని ఇంకా నంబరు ఆలోచించకంటారా, మీకు అది అందదు కానీ అన్నాడు సింపుల్గా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని పోషించడానికి ఎవరు కష్టపడాలి? ఈ చిన్న చోటా భీము లాంటి కోటలోనే ఇంత పెద్ద ధాన్యాగారం ఉంటే, చిన్న దాంట్లోనే మరి మనోడు ఇంతమంది రాజకుమార్తెలు పెళ్లి చేసుకుంటే వీళ్ళందరికీ ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? మరలా ఆయన రాజ సంస్థానానికి వచ్చిపోయిన వాళ్ళందరికీ గిఫ్ట్లు మామూలుగా ఇవ్వలే, చిన్న చిన్న గిఫ్ట్లు కాదు ఇచ్చింది, పెద్ద పెద్ద గిఫ్ట్లే ఇచ్చాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, బయటకు చూడడానికి ఏమో ఇస్రాయేల్ దేశం ఏంటంటే అసలు వెండికి లెక్క లేకుండా ఉంది, బంగారం కసువంత విస్తారంగా ఉంది, మామూలు సంపద కాదు అంటున్నాడు. నిజమే, ఆ బంగారాన్ని తీసుకొచ్చేదానికి పనులు కావాలి, దాన్ని మోసుకుపోవాలని పనులు కావాలి, ఈయన గొడ్లను కాచేదానికి, పొలాలు కాచేదానికి, ఈయనకు ఉద్యానవనాలను కట్టడానికి, వాటిని కాపు కాయడానికి, నీరు కట్టడానికి. అంతే కదా, మనోడు సాయంకాలం పూట అలా తిరగాలంటే ఒక 10 ఎకరాల్లో ద్రాక్ష తోట కావాలి. సింపుల్గా ద్రాక్ష తోట వేయండి అంటాడు. ఎవడు వేయాలి, ఎవడు పని చేయాలి? మొత్తానికి దేశాన్ని బానిసత్వంతో నింపి పడేశాడు మనోడు. అందరి ఆధార్ కార్డులో ఉన్నది ఏంటి? ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఏముందంటే సొలొమోన్ సర్వెంట్స్. వీళ్ళంతా వీళ్ళ జాబ్ ఏంటి? సొలొమోన్ పని వాళ్ళు. ఆ రేంజ్లో మార్చాడు అందరిని. అలా ఆయన పరిపాలన అంతానికి వచ్చేటప్పటికి దేవుడు కోపం వచ్చింది. అంటే ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తున్నాడు, విలాస మందిరాలు ఏర్పాటు చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ. ఆయన తూరులు అంటే తూరు, సీదోన్ అంటే సీదోను, ఎక్కడైనా సరే ఆయన కలపను మోసుకొని రావడానికి, కొట్టడానికి, ట్రాన్స్ఫర్కి మొత్తం బిల్డింగ్ ప్రాజెక్ట్స్. ఆయన లైఫ్ అంతా బిల్డింగ్ ప్రాజెక్ట్సే. అందరినీ పనులు చేసి పడేస్తాడు. 100 రోజులు ఉపాధి హామీ పథకం కాదు, ఆయన చచ్చిపోయినందుకు ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెట్టాడు అంతే. లైఫ్ లాంగ్ అంటే లైఫ్ టైం బానిసం చేసి పడేశారు. విసిగెత్తిపోయింది ఇశ్రాయేల్ దేశం.
విసిగెత్తిపోయి సొలొమోను మరణించేటప్పటికి, సొలొమోను బ్రతికుండగానే ప్రవక్తను పంపించాడు దేవుడు. యరొబామును ఎదుర్కోమన్నాడు. యరొబామును ఎదుర్కొని ఒక అంగీని 2 ముక్కలుగా తీసి, ఇది నీది, ఇది వీళ్ళది, అంటే ఈ 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను అని యరొబాము 10 గోత్రాలు అప్పగించి, రెహబాముకు 2 గోత్రాలు అప్పగించి, ఎందుకంటే అది కూడా దావీదును బట్టి, దావీదుకు ఒక దీపాన్ని ఉంచాలి కదా అనేటట్టుగా 2 గోత్రాలు యూదులకు ఉంచి 10 గోత్రాలు యరొబాముకి ఇచ్చేశాడు. ఈ సొలొమోను మరణించగానే సొలొమోను ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు సింహాసనం మీదకి వచ్చాడు. ఇప్పుడు మనోడే ఆ రేంజ్లో ఉంటే కొడుకు ఎలాగుంటాడు? అర్థమవుతుందా? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే కదా. ఈ రెహబాము కనీసం పేదరికం అంటే తెలీదు. రెహబాముకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, రెహబాముతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, పేదరికం అంటే తెలియకుండా పెరిగాడు పాపం. అసలు పేదరికం అనే దానికి స్పెల్లింగ్ కూడా తెలియదు మనోడికి. అలాంటి డిక్షనరీ గురించి ఉంటాడు సొలొమోను. పూర్ అనే పదం లేకుండా. ఎందుకని? ఆయన బంగారానికే విలువ లేకుండా, వెండికే విలువ లేకుండా వీధులో కసువంత విస్తారంగా సమకూర్చబడిందంట. అలాంటోడు ఇంట్లో పుడితే ఈ రెహబాముకి పేదరికం అనేది తెలియదు, అది ఎలాగుంటుందో తెలియదు, ఆకలి అంటే ఏంటో తెలియదు, అది ఎలాగుంటుందో తెలియదు. అలా పెరిగాడు. ఇంకా నాన్న చనిపోతే ఎవరు రావాలి సింహాసనం మీదకి? ఎవరు రావాలి? కొడుకే రావాలి. పుత్ర రత్నం రావాలి. వచ్చి కూర్చుంది సింహాసనం మీద. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఐగుప్తు పారిపోయినాడు యరొబాము, సొలొమోను చంపుతాడని. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాడో రెహబాముని, రెహబాముకు సింహాసనం ఇస్తానని, ఆ రెహబామును చంపడానికి ప్లాన్ చేశాడు మనోడు. జ్ఞానం ఎక్కువైతే ఎలాగుంటాయి, ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ప్రవచనాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అరెస్ట్ చేస్తాడు ప్రవక్తలు మనోడు. సొలొమోను చరమాంకం చాలామంది తెలియదు పాపం, ఎలా చివరి దశలో ఎంత అద్భుతంగా ఉన్నాడు. ప్రారంభం నుంచి కూడా ఇలాగే ఉన్నాడు ఆయన. అయితే మందిరాన్ని కట్టించాడనే సింపతిలో ఆ మందిరపు నీడలో ఇదంతా మర్చిపోతారు మనోళ్ళు. చీకటి కాలం సొలొమోను కాలం, చీకటి అంధకారం. ఆయన దృష్టిలో వెలుగుందాడు కానీ ఆయన నీడలో అంధకారంలో బ్రతికింది యూదయ దేశం. 40 సంవత్సరాల ప్రవచనం లేదు, 40 సంవత్సరాలు దేవుడి మాట లేదు, ప్రవక్తలు లేరు. ఉన్న ప్రవక్తలను తరుముకున్నాడు, ఉన్న ప్రవక్తల మాట వినలా. దేవుడే 3 సార్లు ప్రత్యక్షమై సొలొమోను ఏం చేస్తున్నావు అంటే, సరే మాకు తెలుసు అన్నాడు. 11వ అధ్యాయం చూడండి మీరు, ఒకసారి చదువుతాము. చదవండి మీరంటే మీరు చదవాలని నాకు తెలుసు, ఒకసారి మీతో పాటు కలిసి నేను కూడా చదువుతాను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 3 సార్లు కదంటే 2 సార్లు అంటే చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన ఎదురు నుండి తొలగిపోయాను. ఏంటంట? 2 మార్లు దేవుడే ప్రత్యక్షమైనా సరే చెప్పిన మాట విననటువంటి స్థితికి సొలొమోను వచ్చేసాడు. చీకటి కాలం అది. తర్వాత మనం ప్రవక్తలు చూస్తాం. అహియా అనేటువంటి ప్రవక్త జ్ఞానం పరిపాలన చేసింది. ఆయన గొప్పతనం యూదయ దేశాన్ని ప్రభావితం చేసింది, కానీ దేవుని మాట ప్రభావితం చేయలేదు. అలాంటి వ్యక్తి కడుపున పుట్టినటువంటి రెహబాము పేదరికం తెలియకుండా పెరిగాడు, నొప్పి అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు, అవసరాలు ఎలాగుంటాయో తెలియకుండా బ్రతికాడు, వెట్టి చాకరీ అంటే ఎలాగుంటుందో తెలియకుండా, కఠిన దాస్యం అంటే ఏంటో తెలియకుండా బ్రతికాడు, డెఫినేషన్ కూడా తెలియకుండా బ్రతికాడు. ఇక ఆయన సంస్థానంలో పనిచేసేటువంటి మేధావులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియదు పేదరికం అంటే ఏంటో. ఈయన తెలియకపోతే మంత్రులు ఉంటారే, వాళ్ళకైనా తెలుస్తున్నారు, కానీ ఈయనతో పాటు పెరిగినటువంటి మంత్రులు ఉన్నారు, వీళ్ళకు కూడా తెలియదు అసలు పేదరికం అంటే ఏంటో. అలా ఒకానొక రోజు రెహబాము వచ్చాడు. ఈ ఇశ్రాయేలు ప్రతినిధులు వేసుకొని వచ్చి, అయ్యా మీ నాన్న రాజుగా ఉన్నప్పుడు కఠిన దాస్యాన్ని మా మీద ప్రయోగించాడు, మేము విసిగెత్తిపోయాం, వేసారిపోయాం, మేము దాస్యాన్ని తీయమని కఠినత్వాన్ని తీయమని అడగటం లేదు, కొంచెం తగ్గించండి అని అడిగాడు. డిస్కౌంట్ అడిగాడు. మంచి ఆఫర్ కదా ఇది. మేము బానిసలుగానే ఉంటాం, మా బతుకే బానిస బ్రతుకు, ఎందుకంటే మీరు రాజకుటుంబం మీరే పరిపాలించండి, మేము బానిసలమే. కాకపోతే ఏం చేస్తాం, నీ తండ్రి పెట్టినటువంటి బరువు కొంచెం తగ్గించు, కొంచెం కఠినత్వాన్ని తగ్గించు అని అడిగాడు. సర్లైతే 3వ రోజు రండి మాట్లాడదాం అన్నాడు. 3వ రోజు వచ్చారు వాళ్ళు మాట్లాడడానికి. 3వ రోజుతో మనోడు అన్నాడు, ఒకసారి ఆయన మాట్లాడిన అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, దాన్ని ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము
12వ అధ్యాయం 13వ వచనం 12 నుంచి చదివినిపిస్తాను. అలా కాకుండా 9వ వచనం నుంచి చదివినిపిస్తాను పూర్తి సందర్భం. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేయము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. వాళ్ళ నాన్న నడుము కంటే ఈ చిటికిన వేలు ఎంత ఉందంట? పెద్దదిగా ఉంటుంది. సొలొమోను నడుము కంటే రెహబాము చిటికిన వేలు ఎలాగ ఉంటుందంట? పెద్దదంట. అంటే చాలా పెద్దోడు అనమాట. సొలొమోను కంటే పెద్దోడు. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు చాలా పెద్దదిగా ఉంటుంది. మరి మా నాన్నే పెద్ద బరువైన కాడిని పెడితే ఇక నా చిటికిన వేలు ఇంకా పెద్దది కదా. చిటికిన వేలు అంత పెద్దది, మరి ఈ నడుము ఎంత ఉంటుంది? సొలొమోను ఇటు ఇటు తిరిగితే ఎంత ఉంటుందో అంత ఉంటుందేమో నాకు తెలిసి. ఆయన అంటున్నాడు చూడండి, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండను. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. ఏం చేస్తాంట? ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించను, కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను. మా నాన్న మిమ్మల్ని బెత్తాలతో కొట్టాడు కదా, నేను కొరడాలతో కొడతాను. మా నాన్న బరువైందిగా చేశాడు కదా, నేను ఇంకా బరువైంది చేస్తాను. మా నాన్న మిమ్మల్ని సొలగలతో కొట్టాడు. సొలగలు అంటే తెలుసా? లేదులే, బెత్తాలు ఉంటాయి, బెత్తాలతో కొట్టాడు. నేను ఎంత కొడతాను? కొరడాతో. బెత్తతో కొడితే వచ్చే ఒక మంచి విషయం ఏంటంటే అది ఎంతవరకు తగులుతుందో అంతవరకే దెబ్బ తగులుతుంది ఒకవైపే. కొరడతో కొట్టామనుకో ఈ చివరి నుంచి ఆ చివరికి 360 degreesలో మొత్తం రౌండ్ వేసుకొని 2 రౌండ్లు 3 రౌండ్లు వేసుకొని వస్తుంది. కొరడతో ఇలా కొడితే 4 రౌండ్లు వేస్తుంది, టక 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 4 చుట్టి వస్తుంది. ఎంత ఆఫర్ కదా. మా నాన్న సబుకులతో శిక్షించాడు, నేను మిమ్మల్ని కొరడలతో కొడతాను. ఇంకా చెప్పు. నేను 3వ దినమున నా ఎద్దుకు రండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించను. కఠినంగా చెప్తున్నాడు ఏమని? నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాను, కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును. నా తండ్రి చెబుకులతో మేము శిక్షించను, కానీ నేను కొరడాలతో మేము శిక్షించుదును. జనులు చేసిన మనవి రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయిను. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవాలని యెహోవా ఇలాగూ జరిగించను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చరి, దావీదులో మాకు భాగమేది, యెషయ కుమారుని మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వారులరా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారులరా మీ వారిని మీరే చూసుకున్నాడు అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడు యరొబాము ఒక మాట చెప్పాడు, దావీదులో మాకు భాగం లేదు, ఇక దావీదు వంశం మీద ఆధారపడాల్సిన అక్కర్లేదు మాకు, ఇక యెషయలో మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వారులారా మన గుడాలకు వెళ్ళిపోదాం, 10 గోత్రాల ప్రజమే. ఓ దావీదు వంశస్థులారా మీ వంశాన్ని మీరే పరిపాలించుకోండి, మాకు మీతో ఇక సంబంధం లేదని తెగతెంపులు చేసుకొని 10 గోత్రాలు వెళ్ళిపోయారు. అలా ఉత్తరానికి వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాలు యోదయ గోత్రం, బెన్యామీను గోత్రం, యోదా గోత్రంగా ఇక్కడ దక్షిణాన్ని మిగిలిపోయారు. ఈ 10 గోత్రాలు విడిపోయాయి. అలా దేశం 2 ముక్కలైంది. దేశం ఏమైంది? 2 ముక్కలైపోయింది. ఈ పెద్ద మొక్క ఎఫ్రాయిం అనేటువంటి మొక్క. ఎఫ్రాయిం అనేది ఉత్తరాన అత్యంత శక్తివంతమైనటువంటి ప్రాంతం. ఆ ఎఫ్రాయిము గోత్రంలోనే మన యెహోషువ ఉంటాడు. యెహోషువ అనే కదా భూమిని పంచి ఇచ్చింది. కాబట్టి ఎఫ్రాయిముకి ఎక్కువ భూభాగం వచ్చింది. అంటే ఆయన అక్కడ పుట్టాడని కాదు, మొత్తానికి ఎందుకో ఎఫ్రాయిములు జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువ భూభాగం వచ్చింది వాళ్ళకి, ఎఫ్రాయిములకి. కాబట్టి యూదులతో పోటీ పడేటువంటి భూభాగం ఏదైనా ఉంది అంటే యోదా గోత్రంతో ఎఫ్రాయిం భూభాగం. అటు ఎఫ్రాయిము, ఇటు యోదా భూభాగం. ఒకే కుటుంబంగా ఉన్న వీళ్ళు మధ్యలో గోడ కట్టుకొని 2 కుటుంబాలు అయ్యారు. మధ్యలో గోడ వచ్చేసింది. అది ఉత్తర రాజ్యం, అయితే దక్షిణ రాజ్యం. వాళ్ళు ఇశ్రాయేలు అయితే వీళ్ళు యూదులు. అదే దావీదు పరిపాలన ఎలా ఉన్నారు వీళ్ళు? 12 గోత్రాలు కలిసి ఒకే ఇల్లు, ఒకటే దేవాలయం, ఒకే దేవుడు, అంతా ఒకే రాజ్యంగా ఉండేది. మొత్తం చుట్టుపక్కల రాజ్యాలు కూడా ఇందులో కలిసి వీళ్ళకి పన్ను కట్టే వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో వాళ్ళు కూడా సపరేట్ అయిపోయారు. తిరుగుబాట్లు వచ్చాయి. ఏదో వీళ్ళు తిరుగుబాటు చేశారు, మోయాబీలు తిరుగుబాటు చేశారు, అమ్మోనీలు తిరుగుబాటు చేశారు, పైన ఉత్తరాన హమాత్ వాళ్ళు
ఎవరెవరో తిరుగుబాటు చేసి మొత్తానికి మొక్క చెక్కలైపోయింది దేశం అంతా. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 వచనం నుంచి 14వ వచనంలో దేవుడు ఏమన్నాడు? మీ సమాధులను తెరచి మరలా నేను మిమ్మల్ని మీ దేశాన్ని తీసుకుని వస్తాను అని అన్నాడు. ఏ సమాధిని తెరిచి? అష్షూర్ అనే సమాధిని తెరిచి ఇశ్రాయేలు 10 గోత్రాలను తీసుకుని వస్తాను. బబులోను అనే సమాధిని తెరిచి యూదులనే మిమ్మల్ని తీసుకుని వస్తాను. తీసుకొచ్చిన తర్వాత మరలా మధ్య గోడ ఉందనుకో, ఉపయోగం ఏంటి? కాబట్టి ఈసారి ఏం చెప్తున్నాడు దేవుడు? ఆ మధ్య గోడను పడగొట్టి అందరినీ ఒకే రాజ్యంగా చేస్తాను అని చెబుతూ దీన్ని ఒక కర్రతో పోల్చాడు. ఒక పొడవాటి కట్టు ఉంది, బలమైన కట్టు ఉంది, విరిగిపోయింది. అది ఒక తొనక పేరేంటి? ఎఫ్రాయిం అనే తొనక. ఒక తొనక పేరేంటి? యోదా అనే తొనక. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? 2 తొనకల్ని అతికిస్తాడంట, ఒకే కర్రగా చేస్తాను. ఇప్పుడు ఒకే కర్ర అయితే, ఒకే రాజ్యం అయితే, ఇప్పుడు రాజు ఎవరు ఉంటారు మరలా వీరి మీద? రెహబామును పెట్టామనుకో, ఇక 4 తొనకలు చేస్తాడు. మంచోడు కాదు ఈయన, చిటికిన వేలు చాలా పెద్దది, వద్దు. సొలొమోను పెట్టాడు అనుకో, సొలొమోను ఏం చేస్తాడు? మరలా బానిసత్వంలో తీసుకుని వెళ్తాడు. అక్కడ అష్షూర్ బానిసత్వం తప్పించుకొని, బబులోను బానిసత్వం తప్పించుకొని సొలొమోను బానిసత్వానికి వస్తే ఇంకో విషయం చెప్పంటారా? వాళ్ళు సొలొమోను అంత తెలివైన వాళ్ళు కాదు. ఆ తెలివి తక్కువ వాళ్ళే అంత బానిసత్వంలో నెడితే మనోడు చాలా తెలివైనవాడు. మనోడు తిరుగుబాటు కూడా చేయనివాడు. ప్లకార్డులు పట్టుకొని వీధిలోకి వచ్చి సొలొమోన్ డౌన్ డౌన్ అంటే వీళ్ళని తొక్కేస్తాడు. తెలివైనోడు చెడ్డగా మారితే మహాప్రమాదం. తెలివి తక్కువడు చెడ్డగా ఉన్నాడు అనుకో, ఇబ్బంది ఏమి లేదు, తెలివైనవాడు లేపేయచ్చు వాడిని. కానీ తెలివైనవాడు చెడ్డగా మారాడు అనుకో, కష్టం, వద్దు, మంచిది కాదు. మన సొలొమోనుకున్న తెలివి మామూలు తెలివి కాదు. అంత తెలివైనవాడు ఎలా మారిపోయాడు? నియంతగా మారిపోయాడు. కాబట్టి సొలొమోన్ లాంటి నాయకత్వం వద్దు. దావీదు కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు అంటారు. సౌలు, ఆ సౌలు నాయకత్వం ఇచ్చాడుకో, సౌలు స్టార్టింగ్లో బాగుంది కానీ తర్వాత చెడిపోయాడు. సౌలు కూడా మంచోడు కాదు. 2 ఏళ్ళు పరిపాలన చేసి 38 సంవత్సరాలు అల్లుని తరుముకుంటూ బ్రతికాడు. ఇది పరిపాలన అయింది. ఏం చేశావు 40 సంవత్సరాల్లో సౌలా అంటే, మొదటి 2 సంవత్సరాలు చెప్తాడు, అక్కడిది కట్టించాను, ఇక్కడిది కట్టి అది చేశాను, ఓకే. ఇక 35 సంవత్సరాలు ఇంకా బాగా చేసి ఉంటావే, అబ్బే లేదు ప్రభువా, నా అల్లుడిని అవి తిరుగుబాటు చేస్తే అల్లుడిని చంపడానికి తిరిగాను ప్రభు అంటాడు. అల్లుడిని చంపడానికి 38 సంవత్సరాలు కేటాయించిన పుణ్యపురుషుడు సౌలు. కాబట్టి సౌలు పరిపాలన కూడా వద్దు. మిగిలింది ఎవరు? మొత్తం అంతటినీ ఒకటిగా చేసి ఏకఛత్రాధిపతిగా 40 సంవత్సరాలు 12 గోత్రాలను పరిపాలించినటువంటి, ఎలాగైతే అరణ్యంలో ఆయన గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు సింహం వస్తే సింహానికి ఎదురుపడి దాన్ని చీల్చి చంపేశాడో గొర్రె పిల్లలను రక్షించడానికి, ఎలాగైతే ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని చంపి పడేశాడో, అలాంటి ధీరుడు, మంద పట్ల బాధ్యత కలిగినవాడు, మంద కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడినవాడు, గొల్లియాతో వచ్చి బేరాలు పలుకుతూ ఉంటే సున్నత లేని వాడు వచ్చి సున్నత కలిగిన మమ్మల్ని దూషించడానికి ఏ పాటి వాడు వీడని రోషం వహించినటువంటి ఆ దావీదు అధికారం కావాలి, మరలా ఆయన పరిపాలన కావాలి. ఇది 15వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ లేఖన భాగం మనం చదువుకోబోతున్నాం. ఈ 2 ముక్కల్ని దేంతో పోల్చాడు? కర్రతో పోల్చాడు. వీరు ఏకమైన తర్వాత మధ్యగోడను పడగొట్టి దావీదు వారికి రాజుగా నియమిస్తాడు. ఇదేంటిది? వాగ్దానం. ఒకటి, సమాధుల్లోంచి బయటికి పిలవడమే కాకుండా వారిని ఒక రాజ్యంగా చేసి, 2 ముక్కలు కాకుండా ఒక రాజ్యంగా చేసి ఒక నాయకుడిని నియమిస్తాడు. ఆ రాజు ఎవరంటే అత్యంత ప్రభావశీలైనటువంటి దావీదు. మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఓసారి ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను, ఏదో ట్యాబ్లెట్ అడగడానికి వెళ్ళాను. వెళ్తే నా ముందు ఒక ఆయన ఉన్నాడు. సరే ఏం తీసుకుంటాడప్ప, చాలాసేపు అవుతుంది, 10 నిమిషాలు లేట్ అయిపోయింది. ఏం తీసుకున్నాను తొంగి చూస్తే ఆయనకు ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? నాకేమంటుంది, చిన్న ఒక కవర్లో పెట్టేసి ఇచ్చాడు. అలా మరి చిన్నది ఇచ్చాడు. ఆయనకి ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చాడు, ఇంతది. అపోలో అని ఒక ఉండి ఇంత పెద్ద బ్యాగ్ ఇచ్చాడు. నేను అనుకున్నా ఇలాంటి బ్యాగ్ మనకుంటే బాగుంటుంది కదా అని. నేను అడిగాను, అన్న ఆయన బ్యాగ్ ఇచ్చారు ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయనకు రీసెంట్గా హార్ట్ ఆపరేషన్ అయిందంట. హార్ట్ ఆపరేషన్ అయింది. మరి హార్ట్ ఆపరేషన్ అయితే అక్కడైతే సక్సెస్ అయింది ఆపరేషను. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చేట్టు వేస్తున్నట్టు కుదరదు. ఆ ఆపరేషన్ నిలబడాలంటే 6 నెలలు ఏం చేయాలంటే కోర్సు తీసుకోవాలంట. మరి 6 నెలలకి ఆ మాత్రం బ్యాగ్ వస్తుంది కదా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ కావడం ఎంత ముఖ్యమో, సక్సెస్ అయిన ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం.
అక్కడ 4 గంటల ఆపరేషన్ ఎలా చేశారో ఇక్కడ 6 నెలల కోర్సు కూడా అలాగే చేయాలి. దానికి బ్యాగ్ అవసరం, బ్యాగ్ నిండా మెడిసిన్స్ అవసరం అని అర్థమైంది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 వచనం నుంచి 14 వచనం వరకు ఆపరేషన్ జరిగింది. వారి సమాధుల్లో వచ్చి బయటికి పిలిచాడు. ఆపరేషన్ జరిగిందా? ఈ ఆపరేషన్ నిలవబడాలంటే మెడిసిన్ వాడాలి కదా. మెడిసిన్ వాడాలంటే మరలా ఉత్తరాజ్యంగా ఉంటే అక్కడ దాను బేతేల్లో ఏం చేస్తారు? మరలా బంగారు దూడను ఆరాధించుకుంటారు. ఏది మధ్యలో గోడ ఉంటే. ఇక్కడ వీళ్ళు వదిలిపెడితే ఏం చేస్తారు? కాబట్టి 2 నాయకత్వాలతో ఒకే నాయకత్వం. ఎవరు నియమించాలి? నమ్మకమైనటువంటి దావీదు నియమించాలి. ఇదేంటంటే ఆపరేషన్ సక్సెస్ కావాలంటే మంచి నాయకత్వం ఉన్నప్పుడే రాజ్యం నిలవబడుతుంది. మంచి నాయకుడు లేదనుకో, నాయకుడు లేని జనులు చెడిపోతారు అని రాయబడింది సామెతల గ్రంథంలో. నాయకుడు లేకపోతే జనులు ఏమవుతారంట? జనులు చెడిపోతారు. మంచి నాయకుడు ఉంటే రాజ్యం నిలవబడుతుంది. ఆలోచనకర్తలు అనేకులు ఉండట మంచిది, శ్రేయస్కరం. దేశస్థుల దోషాన్ని బట్టి దాని పరిపాలకులు, నాయకులు ఎక్కువ అవుతారు అని ఉంటుంది. దేశస్థులు దోషం చేశారనుకో, దాన్ని పరిపాలించాలి ఎక్కువ అవుతారు. ఒక్కొక్కడు ఒక్కో విధానం పరిపాలిస్తాడు. కుక్కలు చింపిన విస్తరవుతుంది దేశం. దేశానికి ఒక్కడే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మంచోడై ఉండాలి. ఆ నాయకుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు కుక్కలు చింపిన విస్తరైంది? ఈరోజు క్రైస్తవ్యం కుక్కలు చింపిన విస్తరి కావడానికి కారణం ఏంటి? కారణం ఏంటో చెప్పమంటారా? క్రైస్తవ్యాన్ని అంతటిని పర్యవేక్షించేటువంటి ఒక కమిటీ లాంటిది లేదు. ఇప్పుడు నీకు నా గొడవ వచ్చింది అనుకోండి, టపిమని లేచి వెళ్ళిపోయి రేపు పొద్దున ఎక్కడగా చర్చి కట్టచ్చు మీరు. నేను అడిగేదానికి లేదు. ఎందుకు కట్టావు, నీ అర్హత ఏంటని అడిగేదానికి లేదు. ఒకవేళ అలాంటి కమిటీ ఉన్నా మరలా ఒక ప్రమాదం వస్తుంది. ఏమని? నియంతృత్వం అవుతుంది. లేకపోయినా సరే ప్రమాదం ఏంటి? ఎవడిష్టం వాడిది. నాకు జానపదాలు వచ్చి నచ్చలేదండి, నేనే చర్చి కట్టుకుంటాను, వచ్చేవాళ్ళు రండి. వాడు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఉంటారా? గంతకు తగ్గ పొంతలు ఉంటాయి, నలుగురు వెళ్తారు, నిదానంగా ఇక్కడ గొడవలు జరుగుతాయి. అటు ఇటు షిఫ్ట్ 2 చర్చిలు వచ్చేస్తాయి, 3 చర్చిలు వచ్చేస్తాయి, అంతే. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి గొడవ చేస్తున్నాడు. ఏంటి ఆ గొడవ అంటే, అదేంటంటే వాక్యం అలా చెప్పారు. ఏం చెప్పాను అంటే, చదువు లేని వాళ్ళు వాక్యం చెప్పకూడదని చెప్తావా అని అన్నాడు. ఎంతకు మీరేం చేస్తారన్నా అంటే, తాపి మేస్త్రి. ఏంటంట? ఆయన తాపి మేస్త్రి పాస్టర్ అయ్యాడంట. ఇప్పుడు చెప్పండి, తాపి మేస్త్రి పాస్టర్ అయితే ఏం చెప్తాడు? ఆయనకు తెలియాలి, ఆ భగవంతుడు తెలియాలి. మనకైతే తెలియదు, తెలుసుకోలేము. ఇంత బైబిల్ మీద పరిశోధన చేసి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే తాపి మేస్త్రీలు, ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు వచ్చినా బాగుంటుంది. అంత ఏదో తెలివి అనేది ఉంటుంది అక్కడక్కడ. అలా కాకుండా 10th ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చేస్తారు. ఆ మధ్య నేను ఒక జోక్ బాగా వినేవాడిని. ఒక తండ్రి కొడుకుని తీసుకుని వెళ్తున్నాడు. ఒక పాస్టర్ గారు ఎదురొచ్చారు. పాస్టర్ గారు అంటే ఈసారి వీడికి లాస్ట్ అవకాశం అంటే కొడుక్కి 2 సార్లు రాపించానంటే ఫెయిల్, ఈ 3వ సారి కూడా ఫెయిల్ అయితే వీడిని పాస్ చేసేస్తానండి అన్నాడంట. 10th క్లాస్ ఫస్ట్ సారి ఫెయిల్ అయ్యాడు, సప్లిమెంట్ కట్టించాడు, మళ్ళీ పోయాడు, మళ్ళీ సప్లిమెంట్, మళ్ళీ పోయాడు. ఈసారి కొడుకుని బెదిరిస్తున్నాడు. ఏమని తెలుసా? ఈసారి ఫెయిల్ అయితే ఏం చేస్తాడంట? పాస్లను చేసి పడేస్తానండి. అందుకండి క్రైస్తవం కుక్కల్సి వినిపిస్తుంది. నా చిన్నప్పుడు ఎలా తిట్టేవాళ్ళంటే, నువ్వు కనుక ఫెయిల్ అయితే కొడక నీకు రిక్షా తీయిస్తాను, నీకు ఆటో తీయిస్తాను, నీకు గొర్రెలు పట్టిస్తాను, బర్రెలు పట్టిస్తాను అనేవాళ్ళు. నా చిన్నతనంలో 10th ఫెయిల్ అయితే నీకు బర్రెలు పట్టిస్తాను, సిగ్గు వస్తుంది, నీకు గొర్రెలు పట్టిస్తా, సిగ్గు వచ్చేది, నీకు ఆటో కొనిస్తా, రిక్షా కొనిస్తా, ఇలా అనేవాళ్ళు అనమాట. పంచర్ షాప్ పెట్టిస్తా అని. ఎవరినైనా పంచర్ షాప్ పెట్టి మనం బ్రతకడం వల్ల ఈ రిక్షాలకి బ్రతకలేమని భయపడేవాళ్ళం. ఇప్పుడేమైంది? రివర్స్ అయిపోయింది. నువ్వు కనుక ఫెయిల్ అయితే కొడక నేనేం చేస్తాను? పాస్టర్ని చేస్తా. ఎంత దౌర్భాగ్యం వచ్చిందంటే క్రైస్తవులకి. వెళ్ళండి 100 మంది పాస్టర్లు వరుసగా పెట్టి నీ క్వాలిఫికేషన్ ఏంటినైనా అడగండి. 100 మంది పాస్టర్లు పెట్టి 100 మంది పాస్టర్లు క్వాలిఫికేషన్ అడగండి. 98 మంది డిస్క్వాలిఫైడ్, 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ ఉంటారు అంతే. అది ఉన్నా పర్లే, కనీసం 7th అయినా పాస్ అయ్యాడు అనుకుంటాం. అలా కూడా లేరు.
ఎలా ఉన్నారు తెలుసా? నేను 4వ తరగతి చదివాను, అయితే దేవుని మహాకృప వల్ల దేవుడు నాకు పరిచర్యను అప్పగించాడు. ఇంకా తమాషా చెప్పమంటావా? 4వ తరగతి ఫెయిల్ అయిన వాడి దగ్గరికి 40,000 మంది వెళ్తారు. అందులో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఇది దరిద్రం అంటే. 40,000 మంది వెళ్తారు, అందులో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, రిటైర్డ్ జడ్జిలు ఉంటారు. క్వాలిఫైడ్ పాస్టర్ ఉన్నాడు అనుకో, ఎదురుగా 4 ఉండరు. నేనేం చెప్తాను ఇంతకీ? సరైన నాయకత్వం లేకపోతే రాజ్యం నిలబడదు. తెలివైన నాయకుడు ఉండాలి. తెలివైన సొలొమోను ఉంటేనే నాశనమైంది. మరి ఈరోజు క్రైస్తవ మీద నాయకులు ఎవరు? ఆ మధ్య ఒకసారి పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంటే ఒక పాస్టర్ లేచి నిలబడ్డాడు. అందరు పాస్టర్లు కూర్చున్నాం. ఆయన వచ్చాడు, పెద్ద చర్చ అయింది. ఆయన వచ్చి నిలబడి మైక్ తీసుకొని నిజాయితీగా ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఏమంటే నేను ఒప్పుకుంటున్నాను, నాకు బైబిల్ గురించి పెద్దగా అవగాహన లేదు అని ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన నిజాయితీకి ముచ్చట పడాలన్నా, ఆయన బైబిల్ నిరక్షరాస్యతకి బాధపడాలన్నా ఏం చేయాలి ఇంతకీ? మీకు అర్థమైందని నేను చెప్పింది? ఒక పాస్టర్, ఒక బిషప్ వచ్చి మైక్ తీసుకొని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా, నిజాయితీగా ఒప్పుకుంటున్నా, నాకు బైబిల్ గురించి పెద్దగా అవగాహన లేదు అని ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన నిజాయితీని చూసి సంతోషపడాలన్నా, లేకపోతే ఆయన బైబిల్ నిరక్షరాస్యతను చూసి బాధపడాలన్నా కన్ఫ్యూజన్లో పడ్డాను నేను. ఏం చేయాలి ఈయన్ని? తర్వాత ఏదైనా మాట్లాడుతుంటే, అన్న నాకు తెలియదని ముందే చెప్పాను కదన్నా, ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నాకు తెలియదని ముందే చెప్పాను కదన్నా, ఇంకేం చెప్తాం? నాకు తెలియదని ముందే చెప్తే ఇప్పుడు చెప్పండి, మీరు హాస్పిటల్ వెళ్ళారు, ఆపరేషన్ థియేటర్లో ఆ స్ట్రెచ్చర్ మీద పడుకున్నారు. పడుకోగానే ఆ డాక్టర్ మీ దగ్గరకు వచ్చి అతి వినయంగా, అమ్మా ఈరోజు క్రైస్తవ పరిస్థితి అది, నమ్మకంగా సాక్ష్యం చెప్తాను, నేను చదివింది 4. అరే 4 అన్నప్పుడు లేచి రావాలి కదా, లేబర్ ఎక్కడే ఉంటారు? 6 అన్నప్పుడు లేచి రావాలి కదా, రారు. అందుకే ఆపరేషన్ అన్నీ ఫెయిల్, పేషెంట్ డెడ్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఆపరేషన్ సక్సెస్ అయిందంట కానీ పేషెంట్ మాత్రం డెడ్. నాయకత్వం అవసరం. నాయకుడు లేకపోతే రాజ్యం నిలబడదు. కాబట్టి దావీదుని నాయకుడిగా నియమిస్తాను. దావీదు అయితే ఒక్క గొర్రెను కూడా పోగొట్టడు. అది సింహరాని, ఎలుగుబంటి రాని, ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతాడు. దేవుడి నామాన్ని దూషించబడితే వాడు 6 ముళ్ళ జానుడుండి 60 ముళ్ళ జానుడుండి నిలవబడతాడు ఎదురుగా. నీదెంత కుక్కను చూసినట్టు చూస్తాడు తప్ప వాడి స్వరూపాన్ని చూడ. అదే సౌలు అయితే భయపడిపోతాడు. సొలొమోను అయితే అసలు దేవుడి పక్షాన్ని ఏ రోషం ఉండదు, దేవుడు ప్రత్యక్షమైన వెంటైనా. రెహబాము అయితే తండ్రికి మించిన తనయుడు కదా. దావీదును మరలా నాయకుడిగా నియమిస్తాను. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, క్రైస్తవ్యంలో నమ్మకమైన నాయకత్వం లేదు. నమ్మకమైన నాయకత్వం లేదు. లేఖనాలు తెలిసిన నాయకులు లేరు. లేఖనాలు గౌరవించే నాయకులు లేరు. దేవుని పక్షాన్ని రోషం వహించే నాయకులు లేరు. ఎవడికి వాడు సంఖలో సంచేసుకొని నేను సేవకుని పేరు పెట్టుకొని వచ్చేసారు. వారి సామర్థ్యం చొప్పున గుంపును సమకూర్చుకున్నారు, కాలు మీద కాలు వేసుకొని బ్రతుకుతున్నారు తప్ప నిజంగా రోషం కలిగిన వాళ్ళు లేరు. దేవుని నామం దోషం పాలవుతుంటే ఆ రోషం వహించే వాళ్ళు లేరు. అసలు నాయకుడు ఎలా ఉండాలని, లక్షణాలు ఎలా ఉంటాయనే విషయం సంఘానికి తెలియదు. నాయకుడు కావాలంటే వాడికి ఏం క్వాలిఫికేషన్ ఉండో వాడికి తెలియదు. దేవుడు రాత్రి కల్లో పిలుస్తాడు, ఈయన సంఖలో సంచి చేసుకొని బయటకు వచ్చేస్తాడు, అంతే. ఆయన పిలుస్తుంటారు, వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్నది అనవసరం మనకి. ఇప్పుడు ఏం చెప్పాను ఇంతవరకు నేను? ఎఫ్రాయిం అనే ఒక కర్ర తునక, యోధా అనే ఒక కర్ర తునక, రెండింటిని ఒకటిగా చేస్తాడు. ఈ ఒకటిగా అయినటువంటి రాజ్యం మీద ఎవరిని రాజుగా నియమిస్తాడు? రెహబాము కాదు, సొలొమోను కాదు, సౌలు కాదు, దావీదుని నాయకుడిగా నియమిస్తాడు. ఇది దేవుని వాగ్దానం. మరలా వీళ్ళు చెరలోకి వెళ్లకుండా ఉండాలి అంటే సరైన నాయకుడు ఉండాలి. మరలా మనం లోకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే సరైన నాయకత్వం కలిగినటువంటి, సరైన నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి కాపరి ఉండాలి. ఇప్పుడు క్రైస్తవ్యం ఎందుకు అవమానం పాలవుతుంది, వెక్కిరింతలు పాలవుతుంది అంటే నాయకత్వం లోపించింది కాబట్టి. ఎవడికి వాడు నాయకుడు అయిపోయాడు. ఇంతమంది నాయకత్వపు ధోరణులు ఉంటే క్రైస్తవ్యం నిలవబడదు. అందరూ వాక్యం అనే నాయకత్వం కిందికి వచ్చినప్పుడు, వాక్య అధికారం కిందికి వచ్చినప్పుడు, వాక్యానికి అందరూ తలదించినప్పుడు మరలా క్రైస్తవ్యం కట్టబడుతుంది. దీన్నంతటి మనసులో పెట్టుకొని 15 వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. యెహోవా మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకుని
దాని మీద యోధా వారిదనియు వారి తోటి వారు ఇశ్రాయేలీలదనియు పేలు వ్రాయము. మరి ఒక తునక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. 2 కర్ర తునకలు తీసుకో, ఒకటి యోధా వారి తోటివారు, ఇంకొకటి ఎఫ్రాయిము వారి తోటివారు. 17వ వచనం, అప్పుడది ఏకమైన తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక అగును. ఇందులకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగుగా, ఆ 2 తునకలను వారి సమక్షం నువ్వు చేత పట్టుకుని వారితో ఇట్లనుము, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేలును వారి తోటి వారి పేలును నేను ఉంచితునో ఆ యోసేపు అను ఆ తునకను యోధా వారి తునకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఏ అన్ని జనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్ని జనుల్లో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించెదను. ఆ రాజు ఏం చేస్తాడంట, తమ విగ్రహం వలన కానీ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుణ్ణై ఉందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబుకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసించుదురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండను. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ నామం నిత్యం ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండను. నేను వారికి దేవుణ్ణై ఉందును, వారు నా జనులై ఉందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యం ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్ని జనులు తెలుసుకుందరు. ముందు నేను వివరించినటువంటి ఆ వివరణకి ఇప్పుడు చదివిన లేఖన భాగానికి రెండింటికి మీకు అర్థం సరిపోయిందా? ఇప్పుడు ఒక విషయం చదివినిపిస్తుంది. 23వ వచనం, వారిని 23వ వచనం, వారిని ఏక జనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారిని దేవుడినై ఉందును. ఎప్పుడు ఆయన మనకు దేవుడు అవుతాడు అంటే, ఎప్పుడు మనం ఆయన ప్రజలం అవుతామంటే, ఆ రోజు ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ వారి విగ్రహాల వలన కలిగిన అపవిత్రత నుంచి విడిపించబడినప్పుడు, వారు చేసిన హేయ క్రియలన్నీ విడిపించబడినప్పుడు అప్పుడు నేను వారికి దేవుడిని అవుతాను, వారు నాకు జనులు అవుతారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? దావీదు రాజుగా మారితే సాధ్యమవుతుంది. ఎందుకని? దావీదు నిత్యము దివారాత్రం దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. జనులు ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తిస్తుంటే ఆయన కంట్లోంచి నీళ్లు ఏరులై పారాయి అనేటువంటి మాట ఆయన మాట్లాడతాడు. చూడండి, 119వ కీర్తనలో ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. చూడండి, 119వ కీర్తన 136వ వచనం, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. జనులు నీ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే దావీదు కన్నులు ఏమవుతున్నాయంట? నా కన్నులు ఏరులై పారుతున్నాయి. అంత బాధ ఆయనకి. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తిస్తూ ఉంటే ఆయన వలవలా ఏడ్చేటువంటి స్వభావం కలిగిన వాడు. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని మీరు ప్రవర్తించేటట్టుగా జనులు ప్రోత్సహిస్తే ఏం చేస్తాడంట? తీసుకొచ్చి నరికి పోగులు పెడతాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? నరికి పోగులు పెడతాడు. అయితే ఈరోజు మనం క్రైస్తవ సమాజాన్ని చూసినప్పుడు ఈరోజు క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉండిపోయారంటే, ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటే మనకెందుకు అనే స్థితికి వచ్చారు. కానీ ఏమంటారు,
దావీదు పరిస్థితి అది కాదు. దావీదు ఏం చేస్తాడంట, ఆయన కన్నులు ఏరులై పారుచున్నాయి. ఒకసారి 101వ కీర్తన చూస్తే 101వ కీర్తన చూడండి, 8వ వచనం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. ప్రతిరోజు ఉదయాన్నే దావీదు నిద్రలేక ఏం చేస్తాడంట, బ్రేక్ఫాస్ట్కి ఉప్మా రెడీ అయిందా లేదా, ఉప్మాలో జీడిపప్పు ఎంత దూరంగా వేగింది అది చూడంట ఆయన. అందులో మనం ఉదయాన్నే లేవగానే ఏం చూస్తాం, బ్రేక్ఫాస్ట్ చూస్తాం కదా. ఆయన ఏం చేస్తాడంట, దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను చదవండి సంహరించేదను. సంహరించడం అంటే ఏంటి, కత్తితో నరికి చంపడం. అది టైం టేబుల్ అయింది. ప్రతి ఉదయాన్నే అంటే అక్షరార్థంగానే చెప్పట్లే, ప్రతిరోజు దేవుని వాగ్దాన భూమిలోంచి భక్తిహీనతను తీసివేసేదానికి కత్తిని ఉపయోగిస్తాను. భక్తిహీనతని ఉపేక్షించను, వదిలిపెట్టను. భక్తిహీనుడిని వదిలిపెట్టను. ఎందుకని, వారి భక్తిహీనత పక్కనోడు కూడా అంటుకుంటుంది. కరోనా అయినా ఆలస్యంగా అంటుకుంటుంది, కానీ భక్తిహీనత చాలా త్వరగా అంటుకుంటుంది. నమ్మకమైన రాజు ఏం పని చేస్తాడంట, ప్రతి ఉదయాన్నే చీపురు పట్టుకొని పోయాడంట, కత్తి పట్టుకొని వస్తాడు వాగ్దాన దేశాన్ని. నా వాగ్దాన భూమిలో భక్తిహీనత ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, దావీదు మంచోడా చెడ్డాడా? ఎవరికి మంచోడు, చచ్చే వాళ్ళకా, ధర్మశాస్త్రం ప్రేమించే వాళ్ళకా? దావీదు మహాదుర్మార్గుడు. ఎవరికి? చచ్చేవాళ్ళు ఉంటారే, చచ్చేవాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి. దావీదు ఎప్పుడు చచ్చిపోతాడని కళ్ళగంటారు వాళ్ళు. అయితే ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఎలా ఉంటాడు ఆయన? చాలా మంచోడు. అసలు దావీదు లేకపోతే మన దేశం ఏమైపోతుందండి అని వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుకుంటారు దావీదుని గురించి. ఒకసారి చూడండి, 101వ కీర్తన, అదే 101వ కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా ఎదురు నుండి తొలగిపోవలను, దౌష్ట్యము నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఆయన స్నేహితులు ఎవరంట, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంట? 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు కుదురు. మంచి వాళ్ళని వెతికి తెచ్చుకుంటాడంట, చెడ్డ వాళ్ళని ప్రతి ఉదయాన్నే హలాల్ చేసే కార్యక్రమం పెట్టుకుంటాడు. దావీదు దుర్మార్గులకి, భక్తిహీనులకి చాలా చెడ్డాడు, దుర్మార్గుడు. మంచి వాళ్ళకి మంచోడు. దేవుని సేవకుడు అందరికీ నచ్చుతున్నాడంటే వీడు దేవుని సేవకుడు కాదని అర్థం. మరొకసారి చెప్తానండి, మన వీడియో కింద అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయంటే అసలు మనం వాక్యం చెప్పలేదని అర్థం. మన వీడియో కింద అన్ని పాజిటివ్ కామెంట్లు వచ్చాయంటే మొదట మనల్ని మనం అనుమానించుకోవాలి, రాకూడదట. ఎప్పుడు ఒక వర్గం మనల్ని వేలెత్తి చూపెడుతూనే ఉండాలి, మన మీద దుమ్మెత్తి పోస్తూనే ఉండాలి. ఎప్పుడు చస్తాడా వీడని కలలుగంటూ ఉండాలి. అప్పుడు సక్సెస్ఫుల్ ప్రీచర్స్ మనం, సక్సెస్ఫుల్ పాస్టర్స్ మనం. అందరూ మనల్ని అభిమానించారనుకో తేడా. అభిమానించకూడదు. ఎందుకు అభిమానిస్తాను తెలియకూడతాను? రాజకీయంలోనే ప్రతిపక్షం ఉంటే మరి ఆధ్యాత్మికతలో ప్రతిపక్షం ఉండదేంటి? వారు సాతాను అధికారంలో నుంచి దేవునిలోకి వచ్చారని రాయబడింది, అంధకారంలో వచ్చి వెలుగులోకి వచ్చారని. సాతాను వదిలిపెడుతుందా? వాడు గర్జించే సింహంలాగా ఎవరిని మింగాలని వెతుకుతూ తిరుగుతున్నాడంటే కాంపిటీషన్ ఎలాగ ఉంది కదా. బయలు ప్రవక్తలు ఎంతమంది అంట? 400 మంది. ఆశారదేవ ప్రవక్తలు ఎంతమంది అంట? 450 మంది. 850 వర్సెస్ 1. పోటీ ఎలా ఉంటుంది? ఆ మాత్రం గందరగోళం ఉంటుంది. ఏ లేక తెలుసు అన్నమాట, మనకు తెలిసి చావాలి. ఇంకా
మనకెందుకన్నా వాళ్ళందరితో? మరి ఎవరికన్నా ఇంతకి చెప్పన్నా? మనకెందుకన్నా వాళ్ళందరితో? నాకు అవసరం నా టైం టేబులే అది. నా టైం టేబుల్ అంటే ఉదయం లేవగానే జీడిపప్పు ఎంత మాత్రం వేగింది కాదు నా టైం టేబుల్. ఏ జీడిపప్పుని ఈరోజు ఉడకబెట్టాలి అది దావీదు చేసిన పని. ప్రతి ఉదయాన్నే భక్తిహీనుల్ని సంహరిస్తాను నేను. ఎందుకు సంహరించాలి? ఇది వాగ్దాన భూమి. వాగ్దాన భూమిలో భక్తిహీనులు ఎందుకు? అది మోయాబు దేశం అయితే, అమ్మోను దేశం అయితే, ఎదోము దేశం అయితే, సెయిర్ అయితే, లేకపోతే సిరియా అయితే, ఐగుప్తు అయితే నాకు వచ్చిన ఇబ్బంది లేదు. వాళ్ళు ఎట్టయినా తెస్తారు అంతే. అది సొదొమ గొమొర్రా అయితే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇది వాగ్దాన భూమి కదా, దేవుడు కొలనూలు పెట్టి కొలిచి ఇచ్చిన దేశం కదా. ఈ దేశంలో భక్తిహీనులు ఉంటే మరి ధర్మశాస్త్రం దేనికి? ధర్మశాస్త్రం ఏం చెప్పబడింది? ఎవడైనా హత్య చేస్తే వాడిని ఏం చేయాలంట? రాళ్ళు పట్టుకొని కొట్టి చంపాలి. కంటి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలు, వాతకు వాత, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం. ఎందుకని? అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని తొలగిస్తారు. ఎట్లు? రాళ్ళతో. కొట్టాల రాయితో? వాగ్దాన భూమిలో రాళ్ళు ఉండాలి ప్రతి ఒక్కరి చేతిలో. అలా కొడుతున్నావంటే ఆ చెడుతనాన్ని తీసివేస్తున్నామని అర్థం. ఆ రాళ్ళ దెబ్బలు చూసిన ఇంకొకడెవడు కూడా దాని జోలికి వెళ్ళకూడదు అని రాళ్ళు తీసుకోమని చెప్పింది దేవుడు, మోషే కాదు. రాళ్ళు తీసుకోమని చెప్పింది దేవుడు. తీసుకోకపోతే అంటే చెప్పిన దేవుడి కంటే నువ్వు అతి ఉత్తముడు అని అర్థం కదా. అప్పుడు రాళ్ళు వీడి వైపు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదని? నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి పడాలి, నీ రాయి పడాలని రాయబడింది. మరలా ఆజ్ఞ. ప్రతి ఉదయాన్నే భక్తులను సంహరించడం అన్నది దైవ సేవకుడు చేసే పని, ధర్మశాస్త్రం తెలిసిన వాడు చేసే పని. ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకీ ధర్మశాస్త్రం బదులు ఏం తీసుకున్నారు? ఈ పకీర్లు ఉంటారు, దూపం వేస్తుంటారు చూసారా? సాంబ్రాన్ని వేసి ఈ నెమలికలతో ఇలా మొఖానికి కొట్టి 10 రూపాయలు అడుగుతారు చూసారా? అది తీసుకున్నారు అందరూ. చూసారు ఎప్పుడైనా వీళ్ళని? ఆ నెమలికలు తీసుకొని దూపం వేస్తున్నారు. దూపం కాదు వేయాల్సింది, కత్తి తీసుకోవాలి. ఇది వాగ్దాన భూమి. దావీదును ఎందుకు నియమిస్తాడంట ఆయన? ఎందుకు నియమిస్తాడంట? 23వ వచనం, వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. ఎందుకు అపవిత్రపరచుకోరు? ప్రతిరోజు క్లీనింగ్ ప్రోగ్రాం పెడుతూ ఉంటే అపవిత్రపరచుకుని ఏం చేస్తాడు ఈయన? సొరకాయను కోసినట్టు కోస్తాడు. అది విషయం. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారికి దేవుణ్ణి ఉంటాను. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే భక్తిహీనుల్ని సంహరించాలి, పరిశుద్ధుల్ని సేకరించాలి. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది? మనకెందుకన్నా వాళ్ళ పరిచర్య వాళ్ళది, వీళ్ళ పరిచర్య వీళ్ళది. ఇది వ్యాపారం కాదు. మీకు విషయం తెలుసా? కేఎఫ్సి తెలుసా మీకు? కేఎఫ్సి చికెన్ ఫ్రాంచైజీస్ ఉంటాయి కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అదే టేస్ట్ వస్తుంది. ఎందుకని? వాడు ఫ్రాంచైజీ అమ్మేటప్పుడు వాడు ఎలా చేయాలో కూడా లిస్ట్ ఇచ్చి మరీ పంపిస్తాడు. ఇకపోతే చెప్పమంటారా, ఇక్కడ నుంచి వంటకాలను పంపిస్తాడు అక్కడికి. ఆ మెయిన్ బ్రాంచ్ నుంచి వంటకాలను పంపిస్తాడు అక్కడికి. పంపించి 6 నెలలు వీరికి నేర్పిస్తాడు. యాజ్ ఇట్ ఈస్గా దించాలి. ఐటమ్ మీద వేలు పెట్టగానే ఆ మెయిన్ బ్రాంచ్లో ఏ టేస్ట్ ఉందో ఇక్కడ కూడా అదే టేస్ట్ రావాలి. అలా నేర్పిస్తాడు. మేము కొనుక్కున్నాం, మా ఇష్టం వచ్చినట్టు వండుతామంటే అసలు ఒప్పుకోడాడు. ఎందుకని? నువ్వు వండే విధానాన్ని బట్టి నా నేమ్ పోతుంది, నా బ్రాండ్ నేమ్ పోతుంది. అలా కాదు, నేను ఎలా వండుతానో అలాగే వండేటట్టుగా నేర్పిస్తాను. వ్యాపారస్తుడే తన బ్రాండ్ను కాపాడుకోవడానికి అదే రుచి వచ్చేటట్టుగా నేర్పించిపోతున్నాడే. మరి క్రైస్తవులు కూడా అంతే కదా. వాడిది వీడిది అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎందుకు బోధిస్తావు? బోధించకూడదు. అలా వాక్యం ఏం చెప్పిందో అలాగే బోధించాలి. అది కొత్త రోడ్డు కావచ్చు, అది కలకత్తా కావచ్చు, అది సికింద్రాబాద్ కావచ్చు, అది ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఆ వచనాన్ని తీసుకుంటే అలాగే వివరించాలి. దాన్ని ఉపమానాలు మార్చచ్చు, పదాలు మార్చచ్చు, కానీ సారాంశం అదే రావాలి. దాని గురి అదే కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువే కావాలి. ఈరోజు ఏమైపోయింది?
ఆయనకు దేవుడు ఆ పరిచర్య ఇచ్చాడంట. ఏ పరిచర్య? ప్రార్థన చేసిన అరటి పండ్లు తింటే పిల్లలు పుడతారనే పరిచర్య. పిల్లలు ఎలా పుడతారంట చెప్పండి? అరటి పండ్లు తింటే. ఒరే ఇది ఎట్ట పుడతారు అని అడిగితే అలా అనకూడదు, మనల్ని మనమే అనుకుంటే మనం ఎందుకు అవుతాం? నేను ఎప్పుడైనా అరటిపండు ఇచ్చానా? మనం ఎందుకు అవుతాం? అప్పుడు మనం కాదు. నేను అరటిపండు ఇవ్వలేదు, ఎప్పుడు మీకు ఇవ్వలేదు కదా. భ్రష్టు పట్టిపోయింది నాయకత్వం లేక. దావీదు లాంటి నాయకులు రావాలి, కత్తి పట్టుకొని రావాలి. వాక్యం అనే నెమలిక అన్నాడా, ఖడ్గం అన్నాడా? వాక్యం అనే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి, ఆ ఖడ్గం కూడా రెండు పక్కల వాడిగా ఉంటుందంట. ఖడ్గంతో పోల్చాడు వాక్యాన్ని. నెమలికతో పోల్చుంటే అప్పుడు నేను కూడా ఓహో నెమలిక అలా విసురుకోవడానికి ఏమో వింజావర్లాగా అనుకుంటేవాడిని. నేను కూడా పాత రోజుల సినిమాలు వచ్చేట్టు చూశారు, రాజుగారు కూర్చోంటే ఇటు పక్కన అటు పక్కన ఇద్దరు ఇలా విసురుతుంటారు, నెమలికలతో విసురుతూ ఉంటారు. వాక్యాన్ని నెమలికతో పోల్చుంటే నేను కూడా అలాగే అనుకున్నాను. నా వాక్యము, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు. వాక్యం అనే ఖడ్గం అన్నాడు. అగ్నితో పోల్చాడు, సుత్తితో పోల్చాడు, ఖడ్గంతో పోల్చాడు. ఈరోజు మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? దాన్ని వింజామని అనుకుంటున్నారు, నెమలికలు అనుకుంటున్నారు, గులాబీ పువ్వు అనుకుంటున్నారు. కాదు, అలా కొట్టకూడదు. ప్రతి ఉదయాన్నే భక్తిని సంభరించడానికి నేను కత్తి పట్టుకుంటాను. ఇది నమ్మకమైనటువంటి దైవజనుడు చేసే పరిస్థితి, పరిచర్య రెండు భాగాలు ఉంటుంది. ఇది నెహెమ్యా పరిచర్య. నెహెమ్యా ఏం చేశాడు? ఒక చేతిలో ఖడ్గాన్ని ఇచ్చాడు, ఒక చేతిలో పనిముట్టు ఇచ్చాడు. ఎలా చేయాలి, ఎలా ప్రాకారాన్ని కట్టుకోవాలి, కూలిపోయిన ప్రాకారాన్ని. ఒక చేతిలో పనిముట్టు, ఇంకో చేతిలో ఖడ్గం. నేను ఖడ్గాన్ని వాడలేనంటే వాడు వచ్చి దాడి చేస్తాడు, చంపేస్తాడు. ఈరోజు పరిచర్య మన చుట్టూ ప్రాకారం పడిపోయింది, క్రైస్తవం చుట్టూ ప్రాకారం పడిపోయింది. ప్రతి ఓడు వచ్చి దాడి చేస్తున్నాడు, ప్రాకారం లేదు. ఏం చేయాలి? ప్రతి ఒక్కడు ఖడ్గం పట్టుకున్నటువంటి పనోళ్ళు కావాలి, ఉత్తి పనోళ్ళు కాదు. ఖడ్గం పట్టుకున్న పనోళ్ళు కావాలి. ఒకవైపు ప్రతిదాడి చేస్తూ ఇంకోవైపు పని చేయాలి. దావీదుని నియమిస్తాను, దావీదు పరిపాలనలో అప్పుడు నేను వారికి దేవుణ్ణి అవుతాను, వారు నాకు జనులు అవుతారు. 24 వచనం, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబుకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యం నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. దావీదు అధిపతిగా ఉండాలి ఎల్లకాలం. దేశంలోనికి అపవిత్రత రాకుండా, దేశంలోనికి భక్తిహీనత రాకుండా ఉండాలంటే దావీదు ఎల్లకాలం రాజుగా ఉండాలి. కనికరం లేకుండా చంపిపడేయాలి భక్తిహీనులందరినీ. ఆయన మోయాబు దేశంలో కానీ అమ్మోను దేశంలో కానీ వారిని ఎలా శిక్షిస్తాడు? ఆ రబ్బా అనే పట్టణం మీదకి వెళ్ళి వారిని ముట్టడించినప్పుడు వాళ్ళు ఎలా ఈయన ట్రీట్ చేస్తారు, ఈయన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడు అక్కడ రాయబడి ఉంటుంది. కొలత పెట్టి కొలిచి 2 తాడుల దూరం వచ్చిన వాళ్ళు చంపేసి ఒక తాడును వదిలిపెట్టాడు, కనికరం లేకుండా. ఎందుకని? శత్రువులు. 26 వచనం, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండను. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యం ఉంచేదను. ఏ స్థలాన్ని? బేతేలు ఉండదిక, దాను ఉండదిక, షోమ్రోను ఉండదిక, నా పరిశుద్ధ స్థలమే ఉంటుంది. నా పరిశుద్ధ స్థలం అంటే అర్థం ఏంటి? యెరూషలేము దేవాలయం మాత్రమే ఉంటుంది. యెరూషలేము దేవాలయం ఉంటుందంటే పైన బేతేలు దాని 2 కొట్టివేయబడతాయి, షోమ్రోను కొట్టివేయబడుతుంది. అది కొట్టివేయబడేటప్పుడు వాటికి కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఉండరా? ఈరోజు కల్వరి టెంపుల్కే ఫ్యాన్స్ ఉంటాయి, ఆ రోజు బేతేలుకు దానికి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు మరలా ఇంకొత్తది పడుతుందంట హైదరాబాద్లో, ప్రపంచం వరల్డ్ రికార్డు చర్చ ఒకటి పడుతుందంట, రికార్డు క్రియేట్ చేస్తున్నారు. 27 వచనం, నా మందిరం వారికి పైగా ఉండును, నా మందిరం పరిపాలన చేస్తారు. ఇక మీదటి నుంచి కోటలోంచి పరిపాలన జరగదు, నా మందిరంలోంచి పరిపాలన జరుగుతుంది. అది కోటే కానీ అది మందిరంగా మారిపోతుంది. నా కోటలో నుంచి, నా మందిరంలో నుంచి వచ్చేటువంటి పరిశుద్ధమైన మాటలు, ఆజ్ఞలు వెలువడుతూ ఉంటాయి. ఎందుకంటే దావీదు కాబట్టి ఆ కోటలో కూర్చున్నది, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన చేతిలో ఉన్నది ధర్మశాస్త్రం కాబట్టి నా మందిరం వారికి పైగా ఉంటుంది. నేను వారికి దేవుణ్ణి ఉంటాను, వారు నా ప్రజలే ఉంటారు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యం ఉండటం బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీను పరిశుద్ధపరచువాడినని అన్ని జనులు తెలుసుకుంటారు. నా పరిశుద్ధ నామం నిత్యం ఉంచబడుతుంది. ఇది దేవుడు చేసిన వాగ్దానం. దావీదును రాజుగా నియమిస్తానన్నది వాగ్దానం. అయితే భవిష్యత్తులో అంటే చరిత్రలో ఎప్పుడు కూడా దావీదు రాలే, లిటరల్గా అక్షరార్థంగా దావీదు రాలే. దావీదు ఆత్మ కలిగిన వాళ్ళు వచ్చారు.
దావీదు ఆత్మ కలిగిన వాళ్ళంటే క్రైస్తవ్యాన్ని దూషించేవాడు ఎదురుగా ఆరుమూల జానుడు ఉన్నా సరే కుక్కను చూసినట్టు చూసేటువంటి లక్షణం కలిగిన వాళ్ళు, అంతే. అవునా? క్రైస్తవ్యాన్ని దూషించేవాడు ఎదురుగా ఆరుమూల జానుడు ఉండొచ్చు కాక ఎలా కనపడాలి? కుక్క కనపడినట్టు కనపడాలి. అది దావీదు ఆత్మ. ఏలా లోయలో గొల్లియాతు వచ్చి నిలవబడి బేరాలు పలుకుతుంటే సౌలు కూర్చున్నాడు సింహాసనం మీద. మనకెందుకు? మనల్ని కదా అంటూ ఉన్నది, మరి ఇంకెవరిని అంటూ ఉన్నది? మనల్ని కాదు, ఇంకెవరిని అంటున్నాడు ఇంతకీ? మీ దేశమంతట్లో ఒకరిని ఏర్పాటు చేసుకోండి, వారిని తీసుకొని రండి, మేము ఇతరులు తలపడతాం. మరి ఈ దేశమంతట్లో వెతికితే అందరికంటే ఎత్తుండేది ఎవరు? సౌలే. మరి సౌలు కదా ముందుకు రావాలి. ఫిలిస్తీన్లందరిలో ఎత్తరి గొల్లియాతు అయితే, ఇశ్రాయేళ్ళందరూ ఎత్తరి సౌలు అయితే సౌలు కదా ముందు నిలబడాలి. నిలబడలే. దావీదుకు ఉచితమైన సలహా. దావీదు అలా కాదు, కానీ ఇక్కడ ఇదో ఈ చెస్ట్ ప్లేట్ ఒకటి పెట్టుకో, ఇక్కడ భుజకిరీటం పెట్టుకో, ఎట్టు కొట్టినప్పుడు తగలకుండా ఆ చేతికి ఇదిగో, ఇక్కడి నుంచి ఇదేసుకో, ఇక్కడి నుంచి ఇదేసుకో. సలహాలు, ఉచిత సలహాలు అంటారు వీటిని. అన్ని తీసి పక్కన పెట్టి నీ సలహాలు దగ్గర పెట్టుకో స్వామి, నేను వెళ్తాను, నాకు ఒక విద్య వచ్చు. సింహ బారిలో నుంచి కానీ ఎలుగుబంటి బారిలో నుంచి కానీ తప్పించిన ఆ దేవుడు నాకున్నాడు. ఈ ఆయుధాలన్నీ నీ దగ్గర పెట్టుకొని సింహాసనం మీద సేఫ్గా ఉండు, నేను వెళ్ళి తల తీసుకొని వస్తాను. అవునా? ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎవడైనా సలహా తీసుకొని ఉంటే నేను ఇప్పటిదాకా బస్ స్టాండ్లో పల్లీలు అమ్ముకుండేవాడిని. ఇప్పుడు ఎవడు సలహా తీసుకోము. ఎందుకని? ఫైటింగ్ చేయడం తెలుసు మనకి. నా సలహా ఏంటంటే పెద్దోనిగా చెప్తున్నా, నీ తండ్రి లాంటివానిగా చెప్తున్నా. మా నాన్నే చెప్పరా నాకు ఎప్పుడు వినడేయడానికి తెలుసు ఆయనకి. ఇప్పటికీ సలహాలు ఎందుకు ఇస్తారో తెలియదు నాకు నిజంగానే. ఒరే, మన క్రైస్తవం దోషం ఫాలో అవుతుంది, బయట వాళ్ళు వెక్కిరిస్తున్నారు, మనల్ని కాపాడుకోవాలంటే కాదంట, ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంట? ప్రార్థన చేసే చోట ప్రార్థన చేయాలి, ప్రసంగం చేసే చోట ప్రసంగం చేయాలి, ప్రకటన చేసే చోట ప్రకటన చేయాలి. మూడు ఒకటి కాదు. ప్రార్థన వేరే, ప్రసంగం వేరే, ప్రకటన వేరే కాదు. అంతా ప్రార్థన చేయాలి. కానీ మన ఇంటి మీదకి ఎవరైనా గొడవ వస్తే మాత్రం అప్పుడు మనం ప్రార్థన చేయం. ఏం చేస్తాం? లేదా మన అయ్యగారిని ఎవరన్నా అన్నారనుకో, అప్పుడు మనం ప్రార్థన చేయం. ఏం చేస్తాం? మా అయ్యగారిని అంటారా? మా అయ్యగారిని అనేది గొప్పోడువా? అయ్యగారి కంటే గొప్పోడు దేవుడు. నేనేం చెప్తున్నాను ఎందుకే అంటే, మన ప్రాకారం, క్రైస్తవ ప్రాకారం కూలిపోతుంది. ఒక చేతిలో పనిముట్టు, ఒక చేతిలో ఆయుధం పట్టుకున్నటువంటి సేవకులు కావాలి. దావీదు లాంటి సేవకులు కావాలి. శత్రువు ఆరుమూల జానుడు ఉన్నా సరే లెక్క చేయనటువంటి, ఖాతరు చేయనటువంటి సేవకులు కావాలి. దోషం పాలవుతుంది. ప్రతి ఓడు వస్తున్నాడు క్రైస్తవం మీద కూడా మాట్లాడుతున్నాడు. నాకెందుకు అనుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు 10 మంది గట్టిగా చెబితే నిజమైపోతుందంట. ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు గట్టిగా చెబితే నిజమైపోతుంది అది. ఎందుకంటే అపోజిషన్ లేదు కదా, ఇదే నిజం అనుకుంటారు. మొరుగుతున్నారు, ఇష్టం వచ్చేటి కేకలు వేస్తున్నారు, రంకెలు వేస్తున్నారు క్రైస్తవం మీద. నాకెందుకు. మరి ఏం కావాలి మీకు? మరి ఎందుకని పోలీస్ స్టేషన్ పెట్టెక్కారు మీరు ఇంతకీ? చర్చి ఆస్తుల కోసం గొడవలు. కేసులు ఎక్కడ పెట్టారు మనోళ్ళు? చర్చి ఆస్తుల కోసం గొడవలు మనోళ్ళు. ఈ గౌతమ బుద్ధుడి కంటే సమాధానంగా శాంతిగా ఉండేటువంటి శాంతి కాముకులు ఎక్కడ కేసులు పెట్టుకున్నారంటే చర్చిలో ఆస్తుల కోసం కేసులు పెట్టుకున్నారు. ఒకసారి వీడియో చూశాను నేను. ఆ వీడియోలో మైక్ స్టాండ్ తీసుకొని కొట్టుకుంటున్నారండి. అబ్బా, భయం అనిపించింది నాకు. ఎవరినైనా ఇలాంటి యోధులు ఉన్నారా క్రైస్తవంలో అని. మైక్ స్టాండ్ ఉంటుంది కదా, మైక్ స్టాండ్ తీసుకొని కొట్టుకుంటున్నారు వాళ్ళు. నాకు అనిపిస్తుంది ఇంత రోషం కలిగిన వాళ్ళు, ఎంత రోషంగా కొట్టుకున్నాం. ఈ కొట్టేది కదా బయట వాళ్ళు కొట్టుంటే కదా. ఎక్కడ కొట్టుకుంటున్నారు? నాది ఆస్తి అని కొట్టుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ప్రార్థన పనిచేయదు. దావీదు లాంటి నాయకుడు వస్తే మరలా ఇశ్రాయేల్ దేశం చెరలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరలా ఇశ్రాయేల్ దేశంలో అపవిత్రత అంటదు. దావీదు తన కోటనే మందిరంగా మలిచేటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని గౌరవించే వ్యక్తి. ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా బ్రతకపోతే ఆయన కంట్లో నీళ్లు ఏరులై పడతాయి, అంతగా ఏడుస్తాడు ఆయన. అలాంటి వాడు రాజుగా కావాలి.
లేఖనాలు క్రైస్తవ్యాన్ని పరిపాలించాలి. లేఖనాన్ని బట్టి ఎఫ్రాయిము యూదా ఒక తునక కావాలి. లేఖనాన్ని బట్టి రాజు నియమించబడాలి. ధర్మశాస్త్రం పట్టుకున్న రాజు కావాలి. ధర్మశాస్త్రం ఒక చేతిలో పట్టుకోవాలి, కత్తి ఇంకో చేతిలో పట్టుకోవాలి. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో బోధించాలి. ధర్మశాస్త్రం మీరు ప్రవర్తించే కత్తితో నరికి పోగులు పెట్టాలి. ఇది రాజరికం అంటే. కానీ ఈరోజు పాస్టర్లకు ఎవరు కావాలి? అందరు కావాలి. అందరు రావాలి. వసుదైక కుటుంబం ఏంటంట? అందరి బంధువులు, వసుదైక కుటుంబం. ఎవరిని చట్టనకూడదు. అందరు మనల్ని మంచి అనాలి. అందరిని మంచి అని ఎందుకంటారు నా తెలుగు పెడతాను. వెళ్ళి అభిప్రాయం తీసుకోండి. మోయాబు దేశంలో దావీదు గురించి ఒక్క ఓటు పడితే ఒట్టు పడదు. దావీదు మంచోడా చెడ్డోడని ఓటు పెడితే, ఎలక్షన్ పెడితే మోయాబు దేశంలో అన్ని డిపాజిట్లు రావు దావీదుకి. ఎందుకని? చెడ్డోళ్ళు కాబట్టి. అమ్మోని దేశంలో ఓట్లు తీసుకోండి, ఎదోమ దేశంలో ఓట్లు తీసుకోండి, అందరినీ ఖర్చుతో చెరపట్టాడు. ఇది మా దేశం, ఎందుకు ఆక్రమించారని. ఒక్క ఓటు రాదు దావీదుకి, డిపాజిట్కి రావు. అందుకని చెడ్డోడున్నావా? కాదు. దేవుని ధర్మశాస్త్రం పట్టుకున్నవాడు అందరికీ స్నేహితుడిగా ఉండకూడదు. ఏమంటాడంటే తిమోతి, ఏమంటాడంటే క్షమించండి, అపోస్తలుడైన పౌలు తిమోతి ఏమంటాడంటే, తిమోతి వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రకటించు. ఎందుకనగా జనులు హితబోధన సహించరు. దొరద చెవులు జనులకి హితబోధన వినకుండా కల్పనా కథల వైపు తిరుగుతారు కాబట్టి ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నాడు. ఇది పౌలు చెప్పినటువంటి మాట. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ వచనంలో, ధర్మశాస్త్రమును త్రోసివేయవారు దుష్టులను పొగుడుచూ ఉందరు. ధర్మశాస్త్రాన్ని త్రోసివేసిన వాళ్ళంట దుష్టులను ఏం చేస్తారు? పొగుడుతూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు వారితో పోరాడుతూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని ఎవడైతే పాటిస్తాడో వాడు ఏం చేస్తాడంట? దుష్టుల్ని, ధర్మశాస్త్రం పట్టుకున్నవాడు దుష్టులతో పోరాటం చేస్తాడు. ధర్మశాస్త్రాన్ని త్రోసివేసిన వాళ్ళు ఏం చేస్తారు? దుష్టుల్ని పొగుడుతూ ఉంటారు. అదే కదా ఈరోజు ఏ పరిచర్య? పొగడ్తల పరిచర్య. ఆ దైవజనుడంత గొప్పోడు, ఈ దైవజనుడంత గొప్పోడు, ఆ దైవజనుడంత గొప్పోడు. ఎందుకని? ధర్మశాస్త్రం లేదు మన వాళ్ళకి. కాబట్టి పొగడ్తల కార్యక్రమం పెట్టుకున్నారు. ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటే పోరాటం. తప్పు ఎవడు చేసినా తప్పే. వాక్యానికి వ్యతిరేకమైనది ఎవడు చేసినా తప్పే. మోషే నిలబెట్టించిన బంగారు ఇత్తడి సర్పాన్ని, మోషే నిలబెట్టించిన ఇత్తడి సర్పాన్ని హిజ్కియా తునాతునకలు చేయించలేదా? అహరోను పెట్టించిన బంగారు దూడని మోషే తుత్తునీలుగా పొడిగా కొట్టించలేదా? ఎవరైతే ఉంది? మోషే కంటే అహరోను పెద్దోడు. అయితే మాత్రం బంగారు దూడని దేవుడు అంటే ఒప్పుకుంటామా? మోషే నిలబెట్టించిన ఇత్తడి సర్పం అయితే మాత్రం హిజ్కియా వదిలిపెట్టాడు. మనం ఎందుకు వదిలిపెట్టాం? ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, ఎఫ్రాయిం అనే తునకని, యోధా అనే తునకని ఏకముగా చేయాలి. ఏకముగా చేయబడిన నా రాజ్యం మీద ఒక్కడే రాజు ఉండాలి. ఆయన దావీదు అయి ఉండాలి, నమ్మకమైన రాజు. ఇప్పుడు ఇంకో రాజును చూపెడుతుంది చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. ఎన్ని దొడ్లు ఉన్నాయి ఇక్కడ? 2 దొడ్లు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడు అగును. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతున్నాడు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు. ఎవరు వాళ్ళు? అన్ని జనులు. ఇంతకీ ఈయన కాపరితనం ఏంటో చూడండి. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. నేను గొర్రెల కోసం ఎలాంటి కాపరిని? మంచి కాపరిని. దావీదు కంటే మంచి కాపరి. దావీదు సింహంతో పోరాటం చేశాడు, ఎలుగుబడితో పోరాటం చేశాడు, వాటిని చంపాడు. వాటి చేతులు ఈయన చచ్చిపోలే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనలో ప్రతివాడు గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగాడు కదా. మనందరి పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు బొచ్చు కత్తిరించు అనే గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండిపోయాడు. మరణం వరకు నమ్మకం ఉన్నాడు. శిలువ మీద ప్రాణం పెట్టాడు. మంచి కాపరి. ఎంత మంచి కాపరి అంటే
గొర్రె వలె దారి తప్పిపోయింది నీవు మనకిష్టమైన త్రోవ తొలిగాం. అయితే మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. మంచి కాపరి, నా కోసం ప్రాణం పెట్టిన కాపరి. ఇంకా చూడండి ఏమంటున్నాడు ఆయన, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమ కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టను. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోవను. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరం వినను. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెలు కాపురు ఒక్కడును అగును. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత అపోస్తులను ప్రపంచాన్ని పంపిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆ ఇశ్రాయేలు దొడ్డిలో నుండి 12 మంది ఏర్పాటు చేసుకుని ప్రపంచం అనేటువంటి చెదిరిపోయినటువంటి గొర్రెలు అందరి దగ్గరికి కాపర్ను పంపించాడు. వెళ్ళి ప్రకటించండి, నేను కాపర్ని. ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగిపోయాడు, ఎవడికి ఇష్టమైనటువంటి దారిలో తొలగిపోయాడు. గొర్రెలా తొలగిపోయాం. వెళ్ళి చెప్పండి, నేను కాపర్నని, వాళ్ళ కోసం ప్రాణం పెట్టినటువంటి కాపర్నని. ఇప్పుడు దొడ్డి ఒకటే అవుతుంది, కాపరి ఒక్కడే అవుతాడు. ఆ రోజు ఎఫ్రాయిము అనే తునక, యోదా అనే తునక రెండింటిని జాయింట్ చేసి దావీదు నియమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆ సువార్తను ప్రపంచాన్ని పంపించడం ద్వారా ఇటు అన్ని జనులు కానీ యూదులు కానీ ఇద్దరు ఒకే తునకయ్యాం, ఒకే గుంపయ్యాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎంత అద్భుతమైన మాట రాయబడుతుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 11 నుంచి చదివినిపిస్తాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. శరీరం చేతితో చేయబడిన సున్నతి ఎవరిది? ఇశ్రాయేలుది. మన ఎవరమే సున్నతి లేని వారమే. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఆ రోజు ఎఫ్రాయిము యోదా తునకలు ఎలాగైతే ఏకం చేయబడ్డాయో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా ఆ రోజు ఇశ్రాయేలు ఎలాంటి వారో దేవుని నిబంధన ప్రజలు, ఈరోజు మనం కూడా నిబంధన ప్రజలుగా ఏక శరీరంగా చేయబడ్డాం. ఉభయము దేవుని సన్నిధికి చేరగలిగాము. ఇశ్రాయేలు మనకున్నటువంటి ద్వేషం కొట్టివేయబడింది. అందరూ ఒకే జనాంగము, దేవుని కుటుంబంగా మార్చబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. కాపరి ఒక్కడే, మంద ఒక్కటే. ఈ మంద ఏకం కావడానికి ప్రభువైన యేసుక్రీస్తు కాపరి ప్రాణం పెడితే ఈ భాగ్యం మనకు దక్కింది. ఒకవేళ మనం పాత నిబంధన కింద ఉంటే కనుక వాళ్ళు వాగ్దాన ప్రజలు, మన వైపు చూసేవాళ్ళు కూడా కదా వాళ్ళు. యూదులు మన వైపు చూడ కూడా చూడరు, అంత గర్వం వాళ్ళకి, ఎందుకంటే మేము వాగ్దాన ప్రజలు అని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడాన్ని బట్టి అటు యూదులు మనం ఏకం చేయబడ్డాం. యోదయ దేశం అన్నది ధర్మశాస్త్రాన్ని పాటించేది, ఎఫ్రాయిము అన్నది బంగారు దూడలను ఆరాధించేది. ఎఫ్రాయిము యోదా రెండు ఒక్కతోనకైంది. అలాగే యూదులు నిబంధన ప్రజలు, అన్ని జనులు విగ్రహారాధికులు, ఇద్దరు ఒక్కటి చేయబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన శిలువను బట్టి ఇశ్రాయేలుతో సహపౌరులమయ్యాం. వాళ్ళకు మనకు ఏ వ్యత్యాసం లేదు, ఇద్దరం సమానమయ్యాం యేసు ప్రభువుని బట్టి, ఆయన రక్తాన్ని కాబట్టి. ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, ఇది అనేకుల కొరక విరవబడుతున్న నా శరీరం. 2 దొడ్లు కాస్త ఒకే దొడ్డైంది. ఇటు అపవాది అధికారం కింద, సాతాను అధికారం కింద ఉన్నాం మనం గతంలో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అనే కాపరి కిందకు వచ్చాము, ఆ దొడ్డులోకి వచ్చాము. ఎంత భాగ్యం మనది. ఇప్పటికీ మనం
లేఖన అధికారం కిందకి రాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారి కాపరితనాన్ని మనం అర్థం చేసుకోలేము. అందుకనే బాప్తిసం పొందిన వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండరు. అపోస్తుల బోధ కిందకి వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి కాపరితనాన్ని మనం అనుభవించగలుగుతాం. అలా కాకుండా లేఖన అధికారాన్ని పక్కన పెట్టి ఆయా వ్యక్తుల అధికారం కిందకి వెళ్తే ఆ రోజు అష్షూరీయుల చెరలోకి ఇశ్రాయేలు ఎలా వెళ్ళారో, బబులోని చెరలోకి యూదులు ఎలా వెళ్ళారో, అలా చెరలోనికి, మనుషుల చెరలోనికి, ఆయా సంస్థల చెరలోనికి, ఆయా డినామినేషన్ చెరలోనికి వెళ్ళి బానిసత్వ బ్రతుకులు బ్రతకాల్సి వస్తుంది. మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనుషులకు దాసులు కాకూడదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు మనుషులకు దాసులు కాకండి అంటాడు. నేను మనిషికి దాసుని కాదు, మనిషికి, డినామినేషన్కి, ఒక సిద్ధాంతానికి దాసుని కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే దాసుల్ని. అది ఎప్పుడు లేఖన అధికారి కిందకి వచ్చినప్పుడే. ఆ రోజు ఇశ్రాయేలు కానీ యూదులు కానీ ఒకే కర్రగా ఎలా చేయబడ్డారు, ఒకే నాయకుడి కింద ఎలా వచ్చారు, అలా వాళ్ళు నిత్యం దేవుని ప్రజగా ఎలా ఉన్నారు, అలాగే ఈరోజు నేను నీవు కానీ ఇశ్రాయేలుతో సహపౌరులుగా ఎలా మార్చబడ్డా అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి. దీన్ని మనం స్మరించుకుంటూ దేవుణ్ణి క్షమాపణ వేడుతూ ఆయన ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటల్లో ఇశ్రాయేలుతో యూదులతో సహపౌరులుగా మేము చేయబడ్డానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ఇంత భాగ్యాన్ని నాకు అనుగ్రహించి నన్ను నిబంధన ప్రజ అందులో గుంపుగా నన్ను, అందులో సంఖ్యగా నన్ను చేసినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా, ఇంకనూ ఏమైనా మీ నిబంధనకు విరోధంగా నేను ప్రవర్తిస్తుంటే ప్రభా నన్ను క్షమించండి, నన్ను మరలా సమకూర్చండి, ఒకే తునకగా చేయండి, సార్వత్రిక క్రైస్తవ సంఘ సభ్యత్వం నాకు అనుగ్రహించాలని ప్రభువుని బట్టి మనం మొరపెడదాం. ఆయన మన విషయంలో చేసిన మేలు బట్టి ఆయన స్తుతిద్దాం.